గాయత్రి మాతాజీ గారు, అంటే అవును. భీముని కొండకున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఏంటి? విశాఖ శారదా పీఠానికి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో భారీ ఆశ్రమం ఉంది. అక్కడనే ఖాళీ స్థలాలు, ఎకరాల స్థలంలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలు నిర్వహించకుండా కొత్తగా భీముని కొండ, చరిత్రాత్మకమైనటువంటి భీముని కొండపై స్వరూపానంద సరస్వతి గారి కళ్ళు పడడానికి కారణం ఏంటి? అది వ్యాపారేక్షణ, లేదు అంటే భక్తి ఉంది అక్కడ? సార్, ఆయనకి భక్తి ఉన్న చోట ఈ రోజు వరకు బ్రాహ్మణులకి ఏమైనా చేశారండి? భక్తి ఎక్కడుందండి? ప్రతి కొండ మీద వీళ్ళు కన్ను పడింది. ఋషికొండ, సప్త ఋషులు తపస్సు చేశారు. పంచలింగాలు పైన ఉన్నాయి. కింద మీరు చూస్తే ఋషికొండ దగ్గర ఇప్పటికి కూడా ఆలయానికి ప్రాధాన్యత ఉందండి. మీరు నైట్ ఒక పాత్రలో నీళ్లు పాత్ర పెడితే అక్కడ అభిషేకం నీరు మార్నింగ్ ఉంటుందండి. ఆ గుడికున్న ప్రాధాన్యత చాలా ఉంది. కానీ ఈ రోజు నేవీ గాని అన్నిటికి ఆనవాయితీ అదే ఋషికొండ. పూర్వంలో ఈ లైట్ హౌస్ లో ఏమీ లేవండి. ఇండియన్ నేవల్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇండియన్ నేవీ వాళ్ళకి తెలిసిందా మనం వచ్చేసాం విశాఖపట్నం బార్డర్ అనేది ఉండేదండి. ఆ తర్వాత ఆ కొండను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంకోటండి, ఋషికొండ దగ్గర కూడా అప్తులో గుప్త నిధులు పెట్టారనేది ఋషులు అక్కడ కొందరు స్వామీజీలు చేసినప్పుడు, నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఆలయకర్తలు కానీ మీరు అడిగితే దాని పెద్ద చరిత్ర ఉంది. అది కూడా ఏం చేశారు అనుకుంటున్నారు? నిధులు తీసి అవన్నీ వేసి దానిలోని వచ్చింది ఆ స్వామి వారికి ఎప్పుడు చెయ్యాలని వాళ్ళు పెట్టిన గుప్త నిధులు కూడా జగన్ గారు తీశారు అనేది ఒక ఇది ఉంది, ఆరోపణ ఉన్నది. కానీ అక్కడ ఆలయ వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పలే. అందరినీ వీళ్ళు నోరు మూయించారు. ఈవెన్ రోజా గారు కూడా ఇన్ని మాట్లాడింది ఆవిడ. మహిళా సాధికారత అంటే ఏంటి? సీఎం ఏం మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడాలి. ఆవిడికి టూరిజం ఇస్తారు. ఏ లేడీ అయితే మాట్లాడలేదో అలాంటి వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సంక్షేమాలు చూడలేదు వాళ్ళకి ఇస్తారు పోస్టులు. ఇగో ఇలాంటి స్వామీజీకి అక్కడ పంచపాండవులు తపస్సు చేసిన ప్లేస్ చాలా చాలా ప్రాధాన్యత, ఎనర్జీస్ ఉన్న ప్లేస్ అండి. తొట్లకొండ అనగా మన విశాఖపట్నం ఈ రోజు సస్యశ్యామలంగా ఉంది. ఉదూదొచ్చినా ఒక హెల్త్ ఏమీ అవ్వలేదు, ఏ లాస్ అవ్వలేదు. అలాంటిది అక్కడ నరసింహుడు ఉన్నాడు. అలాంటి చోట వీళ్ళు కన్నెరేసి ప్రతి కొండ మీద వేశారు. మీకు ఇంకా ఇది ఒక్కటే వచ్చిందేమో, అలాంటివి మీకు తెలియలేంది. కొందరు బినామీల మీద చాలా అక్కడ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్స్. అవి వాటి మీద ఎవరు స్పందించలేదే, వాటి మీద ఎవరు ఏం చేయలేదే. అవన్నీ ఇప్పుడు బయటికి రానివి చాలా ఉన్నాయి మీ దగ్గరికి. ఇది వచ్చింది ఋషికొండ భీమునిపట్నం మాత్రం వచ్చింది. భీమేంద్రుడు అక్కడ ఉండవలసిన ప్లేసు, తపస్సు చేస్తున్న ప్లేసు, ఆయన పాదాలు ఉన్న ప్లేసు. అలాంటి ప్లేసుల గురించి ఒక ఋషితత్వం ఉండేవాళ్ళు గాని, సాధుతత్వం ఉండేవాళ్ళు గాని, గురుతత్వం ఉండేవాళ్ళు గాని వనకాలండి. ఈయనకి ఆ వణుకేం లేదు. ఈయనంతా ఏంటంటే అడాప్టెడ్ క్రిస్టియన్ సన్ అండ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ. ఓన్లీ ద మీనింగ్ ఈస్ ప్యారలల్, బట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ థింగ్. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూడా చైతన్యం అయ్యే ఉన్నాడు, కానీ బయటకు చెప్పుకోలేని స్థితిలో చాలా మంది చాలా కోల్పోయిన స్థితి ఉంది. కానీ ఈ రోజు నేను ఎలక్షన్ ముందు కూడా మాట్లాడాను. నాకు చాలా మంది మీడియా వాళ్ళు ప్రశ్నించారు, జగన్ గారు ఇది, జగన్ గారు అది. బాబు, ఈ ముడుపులన్నీ మనవే బాబు, మీరేదో ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఈ ముడుపులన్నీ మనవేరా బాబు, ఆయన ఇచ్చిన 15,000 20,000 మీకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషి మీద 3 లక్షల రూపాయలు అప్పు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ లో. అదే ఈ డబ్బు రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చింది అనుకో, ఆడు మళ్ళీ ఇంకొకటి వేస్తాడు. ఎక్కడో ఒక దగ్గర ఏ పన్నో జారీ చేసేస్తాడు. అక్కడ కూడా ఒక పేదోడే పోయాడు తప్ప గొప్పోడు మధ్య తరగతి వాళ్ళు పోతారు.